హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీ జీవితంలో ఒక్కసారైనా మీరు కోపంలో ఏదైనా చేసి తర్వాత అయ్యో ఇది చేయకుండా ఉండాల్సింది అని బాధపడ్డారా? మీరొక్కరే కాదు, నేను కూడా అలా బాధపడ్డాను, మీరు కూడా బాధపడ్డారు. ఈ వీడియో చూస్తున్న కోట్లాది మంది అలా బాధపడ్డారు. కానీ ఒక పని చేయండి, మీ జీవితంలో కోపం వల్ల జరిగిన అతిపెద్ద నష్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక రిలేషన్షిప్ పోయిందా, ఒక జాబ్ పోయిందా, ఒక స్నేహితుడు దూరం అయ్యాడా, లేదా మీ మనశ్శాంతి పోయిందా? అది ఏదైనా సరే, ఆ నష్టానికి మూల కారణం ఒక్కటే, అదే కోపం. ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నది కేవలం కోపం గురించి కాదు. కోపం అనే శత్రువు ఎలా గుర్తించాలో, అది ఎక్కడి నుండి వస్తుందో, దాన్ని ఎలా నియంత్రించాలో, దాన్ని ఒక శక్తిగా మార్చుకోవడం ఎలాగో నేర్చుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఇంతకు ముందు కంటే వేరే మనిషిలా మారతారు. అసలు కోపం అంటే ఏమిటి? మనం చిన్నప్పటి నుండి ఒక మాట వింటూ ఉంటాం, కోపం పాపం, శాంతం సద్గుణం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, కోపం అంటే సరిగ్గా ఏమిటి? మెదడులో ఏం జరుగుతుందో తెలుసా మీకు? మీరు ఒక్క నిమిషం చెప్పిన శాస్త్రవేత్తలు దీని గురించి చాలా రీసెర్చ్ చేశారు. మెదడులో ఒక చిన్న భాగం ఉంటుంది, దాన్ని అమిగ్డాలా అంటారు. అది మనం అనుభవించే ప్రమాదాన్ని గుర్తించి ఫైట్ ఆర్ ఫ్లైట్ రిసెప్షన్ ట్రిగర్ చేస్తుంది. అంటే మీరు కోపం వచ్చినప్పుడు మీ మెదడు అది ఒక ప్రమాదం అని అర్థం చేసుకుంటుంది. అడ్రినలిన్ హార్మోన్ రక్తంలోకి పోతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగం అవుతుంది, మాంసపేశులు గట్టిపడతాయి. మొత్తంగా చెప్పాలంటే మీ శరీరం యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, మీ మెదడు లాజికల్ థింకింగ్ చేసే ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ పని చేయడాన్ని తగ్గిస్తుంది. అంటే మీరు కోపంలో ఉన్నప్పుడు మీరు సరిగ్గా ఆలోచించలేరు. ఇది సైన్స్, ఇది ఫ్యాక్ట్. కోపంలో మనిషి తన హితాన్ని మర్చిపోతాడు. అంటే ఏమిటి? మీకు ఏది మంచిదో మీకే తెలియని స్థితికి మీరు వెళ్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. చాలా కాలం క్రితం ఒక రాజ్యంలో ఒక శక్తివంతమైన రాజు ఉన్నాడు. అతనికి ఒక నమ్మకమైన మంత్రి ఉన్నాడు. వారిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది. ఒకరోజు రాజుకు సమాచారం వచ్చింది, పక్క రాజ్యం యుద్ధానికి సిద్ధమవుతుందని. రాజు అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాడు, ఒత్తిడిలో ఉన్నాడు. మంత్రి వచ్చి, మహారాజా, మనం ముందు చర్చలు చేద్దాం అన్నాడు. అది విన్న రాజుకు కోపం వచ్చింది. చర్చలా? నువ్వు పిరికివాడివా? సైన్యం పంపు అని అరిచాడు. మంత్రి మరోసారి ప్రయత్నించాడు. మహారాజా, ఒక్కసారి ఆలోచించండి, మన సైన్యం చాలు. నీ మాటలు నాకు వినిపించుకోవు. నువ్వు ఈ పదవికి తగిన వాడివి కాదు. ఈ రోజు నుండి నువ్వు మంత్రివి కాదు అని కోపంతో రాజు అరిచాడు. మంత్రి తల వంచుకొని వెళ్ళిపోయాడు. యుద్ధం జరిగింది, రాజ్యం ఓడిపోయింది. ఎందుకంటే మంత్రి చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మన సైన్యానికి ఆహారం సరిగ్గా లేదని, అప్పుడు యుద్ధం చేస్తే ఓటమి తప్పదని. రాజు ఆ రాత్రి ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడు అర్థమైంది, తన కోపం అతన్ని నాశనం చేసిందని. పోయిన మంత్రి, పోయిన యుద్ధం, పోయిన గౌరవం అన్నీ తన ఒక క్షణపు కోపం వల్ల జరిగాయి. ఈ కథ చదివినప్పుడు మీకేమనిపించింది? అది మీ గురించి కూడా కదా. ఎన్నిసార్లు మీరు కోపంలో ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నారు, ఒక మంచి అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు అర్థమైందా? కోపం ఒక్క నిమిషంలో సంవత్సరాల శ్రమను నాశనం చేసిందని. అర్థమైందా? కోపం ఎందుకు వస్తుంది? కోపానికి మూల కారణాలు 3. మొదటిది అహంకారం. మనకు కోపం ఎప్పుడు వస్తుందో గమనించండి. ఎవరైనా మనల్ని పట్టించుకోనప్పుడు, మనం చెప్పిన మాట వినకపోయినప్పుడు, మనకు గౌరవం ఇవ్వకపోయినప్పుడు. ఇవన్నీ ఒకటే చెప్తున్నాయి, నా ఈగో హర్ట్ అయింది అని. అహంకారానికి దెబ్బ తగిలినప్పుడు కోపం వస్తుంది. రెండోది అపేక్ష. మనం ఒక విషయం జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, అది జరగనప్పుడు నిరాశ వస్తుంది. నిరాశ కోపంగా మారుతుంది. నేను ఎంత చేశాను, వాళ్ళు ఎలా చేశారా అని. మూడో రకం భయం. ఇది చాలా మంది గుర్తించరు, కానీ చాలా కోపానికి వెనుక భయం ఉంటుంది. నాకు ఏదో పోతుందని భయం, నా హక్కు పోతుందని భయం, నా వ్యక్తిత్వం దెబ్బతింటుందని భయం. ఈ 3 కారణాలలో ఏ ఒక్కటైనా మీలో గుర్తించారా? నేను నమ్ముతున్నాను మీరు కనీసం ఒకటైనా గుర్తించారు. ఎందుకంటే మనం మనుషులం, ఇవి మానవ స్వభావాలు. కానీ చాణక్యుడు ఏం చెప్పాడంటే, ఈ 3టికి అర్థం చేసుకున్న మనిషి వాటి నుండి విముక్తి పొందవచ్చు. సరే, ఇప్పుడు మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్లోకి వెళ్దాం. చాణక్యుడు చెప్పిన మొదటి సందర్భం, మాట్లాడేటప్పుడు కోపం. ఇది మనకు రోజు జరుగుతుంది. ఇంట్లో జరుగుతుంది, ఆఫీస్లో జరుగుతుంది, స్నేహితులతో కూడా జరుగుతుంది. ఒక సినారియో ఇమాజిన్ చేసుకోండి. మీరు మీ బాస్తో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. మీరు చాలా కష్టపడ్డారు, రాత్రంతా పనిచేశారు, ప్రెజెంటేషన్ బాగా చేశారు. బాస్ మీ వైపు చూసి అన్నాడు, ఇది అంతా బాగా లేదు, మళ్ళీ చేయండి అని. ఆ క్షణంలో మీకు ఏమనిపించింది? కోపం వచ్చింది కదా. ఇంత ఇష్టపడ్డాను, ఇతను ఇలా మాట్లాడుతున్నాడా అని. ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, కోపంలో జవాబు చెప్పడం, మీకు వర్క్ అప్రిషియేట్ చేయడం కాదు, ఎంత కష్టపడ్డాను, ఒక్క మంచి మాట చెప్పలేరా అని. 2, కోపాన్ని నియంత్రించుకుని ఆగడం. సార్, ఏ భాగం బాగా లేదని ఫీల్ అవుతున్నారు? మీరు చెప్పిన పాయింట్స్ నేను ఇంప్రూవ్ చేస్తాను అని. ఏ దారిలో వెళ్తే మీకు బెనిఫిట్ ఉంటుంది? 2 అని మీకు తెలుసు, కానీ ఆ క్షణంలో మీరు ఒక్కటి చేశారు. ఎందుకంటే మీకు ఆ మూమెంట్లో
టూల్ లేదు, మెథడ్ లేదు. ఇప్పుడు నేను మీకు ఆ టూల్ ఇస్తాను. కోపం వచ్చినప్పుడు మీ బాడీలో అడ్రినలిన్ పీక్ కి చేరుకోవడానికి 6 సెకండ్లు పడుతుంది. అంటే మీరు 6 సెకండ్లు వెయిట్ చేస్తే ఆ పీక్ తర్వాత గ్రాడ్యువల్లీ తగ్గుతుంది. ఆ 6 సెకండ్లో మీరు ఏం చేయాలంటే డీప్ బ్రీత్ తీసుకోండి. మీ లోపల కౌంట్ చేయండి 1 2 3 అని. మీ పాదాలు నేలకు టచ్ చేస్తున్నారని ఫీల్ చేసుకోండి. ఒక్కసారి మీరు చెప్పాలనుకున్న మాటలు బ్రెయిన్లో రిప్లై చేసుకోండి. ఈ 6 సెకండ్లో మీ లాజికల్ బ్రెయిన్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. చాణక్యుడు దీన్ని చెప్పినప్పుడు అతను సైన్స్ టర్మ్స్లో చెప్పలేదు, కానీ ఆయన చెప్పాడు, కోపం వచ్చినప్పుడు మాట్లాడడానికి ముందు ఒక క్షణం ఆగు. ఆ ఒక్క క్షణమే మీ జీవితాన్ని మారుస్తుంది. తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు ఒక క్లాస్ తీసుకుంటున్నాడు. చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఒక యువ విద్యార్థి చాలా తెలివైనవాడు. ఆ రోజు చాణక్యుడు ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాడు. విద్యార్థి మధ్యలో లేచి అన్నాడు, ఆచార్య, మీరు చెప్పేది తప్పు. మొత్తం క్లాస్ నిశ్శబ్దమైంది. చాణక్యుడు ఏం చేశాడు? అతను కోపంగా అరిచాడా? విద్యార్థిని బయట పంపించాడా? లేదు. చాణక్యుడు చిరునవ్వుతో అన్నాడు, చెప్పు నాయనా, నేను ఎక్కడ తప్పు చేశాను అని వివరించు అన్నాడు. ఒక తెలివైన విద్యార్థి గురువుకు పద్ధతి నేర్పిస్తే అది జ్ఞానం వృద్ధి చెందినట్టే. విద్యార్థి వివరించాడు. నిజంగా అతను చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. చాణక్యుడు ఇలా అన్నాడు, నువ్వు సరిగ్గా చెప్పావు, ఈ రోజు నుండి నేను నేర్చుకున్నాను. ఆ విద్యార్థి తర్వాత చాణక్యుని అత్యంత నమ్మకమైన శిష్యుడు అయ్యాడు. ఇప్పుడు ఆలోచించండి, చాణక్యుడు ఆ క్షణంతో స్పందించి ఉంటే ఏమయ్యేది? ఒక గొప్ప విద్యార్థి పోగొట్టుకునేవాడు, ఆ వాల్యుబుల్ నాలెడ్జ్ పోగొట్టుకునేవాడు, మొత్తం క్లాస్ ముందు తన గొప్పతనాన్ని తగ్గించుకునేవాడు. కానీ ఓర్పు, శాంతి అతన్ని గెలిపించింది. మీరు మాట్లాడేటప్పుడు కోపం నివారించే 5 టెక్నిక్స్ చెప్తాను. థియరీ చాలు, ఇప్పుడు మీరు నేరుగా యూజ్ చేయగలిగే టెక్నిక్స్ చెప్తాను. నెంబర్ 1, నేను వినడానికి వచ్చాను, మైండ్ సెట్. మీరు ఎవరితోనైనా మాట్లాడడానికి వెళ్లే ముందు మీ బ్రెయిన్కి ఒక కామెంట్ ఇవ్వండి. నేను ఇప్పుడు వినడానికి వచ్చాను, గెలవడానికి కాదు. ఇది చిన్న షిఫ్ట్, కానీ ఇది మీ ఎంటైర్ కన్వర్జేషన్ని మారుస్తుంది. మనకు కోపం ఎప్పుడు వస్తుందంటే మనం గెలవాలి, మన మాట నెగ్గాలి అని, ఒక ఒపీనియన్ నెగ్గాలి అని అనిపించినప్పుడు. అదే మైండ్ సెట్ మార్చుకుంటే నేను నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వచ్చాను అని కోపం రావడం తగ్గుతుంది. పాయింట్ నెంబర్ 2, నాకు అర్థమైందా అని అడగడం. అవతల వ్యక్తి ఏదైనా చేసినప్పుడు మీరు కోపం వచ్చే మాట అన్నప్పుడు వెంటనే రియాక్ట్ చేయకండి. బదులుగా అడగండి, మీరు చెప్పింది నాకు సరిగ్గా అర్థమైంది. మీరు ఇలా అన్నారు కదా, అది నేను కరెక్ట్లీ అర్థం చేసుకున్నానా? ఇది చేస్తే ప్రయోజనం 2 విధాలుగా ఉంటుంది. 1, మీకు కొంత టైం దొరుకుతుంది కామ్ అవ్వడానికి. 2, అవతలి వ్యక్తికి వారు అన్నది వారే మళ్ళీ వింటారు. కొన్నిసార్లు వాళ్ళే రియలైజ్ అవుతారు తాము హార్ష్గా మాట్లాడడానికి. పాయింట్ నెంబర్ 3, శరీరాన్ని మార్చడం. మీకు కోపం వచ్చినప్పుడు మీ శరీరం ఒక పొజిషన్లో ఉంటుంది. టైపికల్లీ టెన్స్డ్, ఫార్వర్డ్ లీనింగ్. ఇప్పుడు ఒకసారి మీ భుజాలు రిలాక్స్ చేయండి, కొంచెం వెనక్కి రెక్లైన్ అవ్వండి, స్లో బ్రీత్ తీసుకోండి. ఇది వర్క్ చేస్తుంది, ఎందుకంటే మన బ్రెయిన్కి బాడీ నుండి సిగ్నల్స్ వస్తాయి. బాడీ రిలాక్స్డ్ ఉంటే బ్రెయిన్కి ప్రమాదం లేదు అని సిగ్నల్ వెళ్తుంది, కోపం తగ్గుతుంది. పాయింట్ నెంబర్ 4, ఎమోషనల్ లేబులింగ్. మీ లోపల చెప్పుకోండి, నాకు ఇప్పుడు కోపంగా ఉంది. ఇది సిల్లీగా అనిపించవచ్చు, కానీ న్యూరో సైన్స్ ప్రకారం ఒక ఎమోషన్కి లేబుల్ పెట్టినప్పుడు మెదడులో ఎమోషన్ సెంటర్ యాక్టివిటీ అవుతుంది. లిటరల్లీ మీరు నాకు కోపం ఉంది అని చెప్పుకున్నప్పుడు మీ ప్రొఫెషనల్ కాంటెక్స్ట్ యాక్టివేట్ అవుతుంది. అది లాజికల్ థింకింగ్ చేసే భాగం. చాణక్యుడు ఇదే చెప్పాడు, మొదట నీకు నీ స్థితిలో తెలుసుకో, తర్వాత మాట్లాడు. పాయింట్ నెంబర్ 5, అవుట్కమ్ విజువలైజేషన్. మీరు కోపంలో ఏదైనా చెప్పే ముందు 1 సెకండ్ను ఇది చెప్తే 5 నిమిషాల తర్వాత ఏమవుతుంది, 5 రోజుల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత అని ఆలోచించుకోండి. చాలాసార్లు మనం లాంగ్ టర్మ్కి బాధ తెచ్చే మాటల్ని షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం చెప్తాం. ఈ విజువలైజేషన్ ఆ ప్యాటర్న్ బ్రేక్ చేస్తుంది. రియల్ లైఫ్ అప్లికేషన్. ఇంట్లో గొడవలు గురించి మాట్లాడాలి. చాలా ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుంది. చిన్న విషయాలకు పెద్ద గొడవలు. నువ్వు డిషెస్ క్లీన్ చేయలేదు, నువ్వు ఆలస్యంగా వచ్చావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇవి చిన్న విషయాలు, కానీ కోపంలో చెప్పే మాటలు గాయాలు చేస్తాయి. చాణక్యుడు ఇలా చెప్పాడు, ఇంట్లో శాంతి ఉంటే రాజ్యం శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. రేపటి నుండి 1 వారం పాటు ఇంట్లో ఎవరైనా మీకు కోపం తెప్పించే మాటలు చెప్పినప్పుడు వెంటనే రెస్పాండ్ చేయకండి. బదులుగా చెప్పండి, నాకు కొంత టైం కావాలి ఆలోచించడానికి, 10 నిమిషాల తర్వాత మాట్లాడదాం అని చెప్పండి. 1 వారం ఇది చేయండి, మీ రిలేషన్షిప్లో కొంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కోపం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం 2వ సందర్భానికి వస్తున్నాం. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇది మీ జీవితాన్ని లిటరల్లీ మార్చగలదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కోపం. చాణక్యుడు ఏం చెప్పాడంటే ఏ నిర్ణయమైన కోపంలో తీసుకోకూడదు. ఎందుకు? ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఆఫీస్లో ఉన్నారు, మీ కొలీగ్ మీ ఐడియాని మీ బాస్కి ముందు తనదని క్లెయిమ్ చేశారు. మీకు చాలా కోపంగా ఉంది. మీరు వెంటనే బాస్ దగ్గరకు వెళ్ళి రెసిగ్నేషన్ లెటర్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఆ నిర్ణయం తర్వాత మీకు ఇన్కమ్ పోయింది, మీ కెరీర్లో గ్యాప్ వచ్చింది, మీ కొలీగ్ ఇక్కడే కంఫర్టబుల్గా ఉన్నాడు.
మీకు నెక్స్ట్ జాబ్ దొరికే వరకు స్ట్రెస్ పడ్డారు. కోపంలో తీసుకున్న నిర్ణయం మీకు పనిష్మెంట్ చేసింది, అతనికి కాదు. ఇది ఫెయిర్గా అనిపించడం లేదు కదా, కానీ ఇది రియాలిటీ. మహాభారతంలో ఒక చాలా ముఖ్యమైన సన్నివేశం ఉంది. ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత అరణ్యవాసంలో ఉన్నాడు. అతనికి దుర్యోధన మీద చాలా కోపంగా ఉంది. ఒకరోజు భీముడు అని వచ్చాడు. అన్నయ్య, ఇప్పుడే వెళ్ళి యుద్ధం చేద్దాం, వాళ్ళని నాశనం చేద్దాం. ధర్మరాజు ఏం చేశాడు? కోపంలో అవును వెళ్ళిపోదాం అనలేదు. అతను ఇలా అన్నాడు, భీమా, కోపం మన శత్రువు. ఇప్పుడు మనం ఓడిపోయాం ఎందుకంటే నేను కోపంలో అహంకారంలో జూదం ఆడాను. మళ్ళీ అదే తప్పు చేస్తే మళ్ళీ ఓటమి పాలవుతాం అన్నాడు. 13 సంవత్సరాలు ఆగాడు, పేషెన్స్ పాటించాడు, సరైన సమయంలో సరైన స్ట్రాటజీలో వెళ్ళాడు, ఫలితం వచ్చింది, సక్సెస్ అయ్యాడు. చాణక్యుడు ఈ కథ నుండి ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన తన నీతిలో చెప్పాడు, సమయం పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం విజయం తెస్తుంది, కోపంలో తీసుకున్న నిర్ణయం ఓటమి తెస్తుంది. కోపంలో తీసుకునే నిర్ణయాల ఇంపాక్ట్. మీకు కొన్ని రియల్ వరల్డ్ ఇంపాక్ట్ చెప్తాను. రిలేషన్షిప్లో రీసెర్చ్ చెప్తోంది 70% డివోర్స్కి కారణం కోపంలో చెప్పిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు. ఒక కన్వర్జేషన్ జీవిత రిలేషన్షిప్ నాశనం చేయగలదు. కెరీర్లో చాలా మంది ప్రొఫెషనల్స్ తమ బెస్ట్ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటున్నారు. కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక ఎమోషనల్ ఈమెయిల్, ఒక యాంగ్రీ మీటింగ్ ఏళ్ల కష్టానికి ఎరేజ్ చేయగలదు. ఫినాన్షియల్లో మార్కెట్లో ఇంపల్సివ్ డెసిషన్స్, యాంగర్ మరియు ఫియర్ వల్ల చాలా మంది జీవితాన్ని ఫినాన్షియల్లీ డిస్ట్రాయ్ చేశాయి. వెరన్ బఫెట్ చెప్పాడు, ద స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ డివైస్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ ద ఇంపేటియన్ టు ద పేషెంట్. ఓర్పు పైసల విషయంలో కూడా అత్యంత శక్తివంతమైన టూల్. ఒక అత్యంతమైన పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను. దీన్ని అనేక లీడర్స్, సక్సెస్ఫుల్ పీపుల్స్ ఫాలో చేశారు. ద 24 అవర్స్ రూల్. ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు 24 అవర్స్ వెయిట్ చేయండి. ముఖ్యంగా మీకు కోపంగా ఉన్నప్పుడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు 24 గంటల తర్వాత సేమ్ డెసిషన్ తీసుకుంటారా లేదా డిఫరెంట్లీ థింక్ చేస్తారా? 90% సమయంలో మీరు డిఫరెంట్లీ థింక్ చేస్తారు. మహాత్మా గాంధీ ఈ రూల్ ఫాలో చేసేవారు. ఇంపార్టెంట్ లెటర్స్ రాసిన తర్వాత పంపే ముందు ఒక రోజు వెయిట్ చేసేవారు. అబ్రహం లింకన్ కోపంగా ఉన్నప్పుడు లెటర్ రాసేవాడు, కానీ పంపేవాడు కాదు. వాటిని హాట్ లెటర్స్ అని పేరు పెట్టేవాడు. ఈరోజు మీకు ఒక హోంవర్క్. మీరు ఎమోషనల్గా ఉన్నప్పుడు జాబ్ రికగ్నిషన్, రిలేషన్షిప్ బ్రేకప్, బిజినెస్ డెసిషన్ ఏదైనా సరే వెంటనే తీసుకోకండి. 24 గంటలు వెయిట్ చేయండి, అప్పుడు డిసైడ్ చేయండి. ఈ ఒక్క హ్యాబిట్ మీ జీవితాన్ని మారుస్తుంది. చాణక్యుడి జీవితంలో అత్యంత పవర్ఫుల్ మూమెంట్ ఒకటి ఉంది. నందరాజు చాణక్యుని అవమానించబడ్డాడు పబ్లిక్గా అందరి ముందు. చాణక్యుడు ఏం చేశాడు? వెంటనే కోపంతో అరిచాడా? అక్కడే పగ తీర్చుకున్నాడా? లేదు. అతను తన శిఖన విప్పాడు, మనసులో ఓత్ తీసుకున్నాడు. నందరాజ్యాన్ని నాశనం చేయడు వరకు ఈ శిఖ కట్టుకోను అని అన్నాడు. కానీ అతను వెంటనే పగ తీర్చుకోలేదు. ఆ తర్వాత ఆయన 20 సంవత్సరాల తర్వాత పనిచేశాడు. ఒక యంగ్ బాయ్ని కనుగొన్నాడు చంద్రగుప్తుడు. అతన్ని ట్రైన్ చేశాడు, స్ట్రాటజీ బిల్డ్ చేశాడు, అలయన్సెస్ చేశాడు. 20 సంవత్సరాల తర్వాత నందరాజ్యం పతనమైంది, చంద్రగుప్త సామ్రాజ్యం స్థాపించబడింది. అతనికి కోపం లేదా? ఉంది, చాలా ఇంటెన్స్గా ఉంది. కానీ అతను ఆ కోపాన్ని ఫ్యూల్గా వాడాడు, డిస్ట్రక్షన్కి కాదు, కన్స్ట్రక్షన్కి. ఇదే చాణక్యుడు అసలు లెసన్. కోపాన్ని సప్రెస్ చేయమని కాదు, దాన్ని ఛానలైజ్ చేయమని. గుర్తుపెట్టుకో. కోపాన్ని పాజిటివ్ ఫోర్స్గా మార్చడం ఎలా? మీకు ఇప్పుడు ఒక పారాడైగ్రామ్ షిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కోపం బ్యాడ్ కాదు, మీరు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారనేదే ఇంపార్టెంట్. మీకు ఒక ఇంజస్టిస్ జరిగింది, అది కోపంగా ఉంది, ఆ కోపాన్ని వాడుకోండి. ఇది మళ్ళీ జరగకుండా నేను ఏం చేయగలను? ఈ సిచ్యువేషన్ని చేంజ్ చేయడానికి నేను ఏం నేర్చుకోవాలి? ఈ ఎక్స్పీరియన్స్ నుండి నేను స్ట్రాంగ్ అవ్వడానికి ఏం చేయగలను? ఇదే ట్రాన్స్ఫర్మేషన్. చాణక్యుడు ఇదే పాత్ ఫాలో చేశాడు. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, కోపాన్ని ఫ్యూల్గా వాడాడు, డిస్ట్రాక్షన్కి కాదు. మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫాలో చేయాల్సిన ఫ్రేమ్వర్క్స్. చాణక్య నీతి ప్రకారం ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఈ 5 క్వశ్చన్స్ అడగండి మిమ్మల్ని మీరే. క్వశ్చన్ నెంబర్ 1, ఈ నిర్ణయం నేను కోపంలో తీసుకుంటున్నానా, శాంతంలో తీసుకుంటున్నానా? క్వశ్చన్ నెంబర్ 2, ఈ నిర్ణయం దీర్ఘకాలంలో నాకు బెనిఫిట్ ఇస్తుందా? క్వశ్చన్ నెంబర్ 3, నాకు నచ్చిన నమ్మిన వ్యక్తి నిర్ణయం చూసి ఏమనుకుంటాడు? క్వశ్చన్ నెంబర్ 4, ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే ఇతరులు ఏమవుతుంది? క్వశ్చన్ నెంబర్ 5, 5 సంవత్సరాల తర్వాత నేను ఈ నిర్ణయాన్ని గర్వంగా చూస్తానా లేదా బాధతో చూస్తానా? ఈ 5 క్వశ్చన్స్కి హానెస్ట్గా జవాబు ఇవ్వగలిగితే మీరు ఎమోషనల్ డెసిషన్ చేయడం చాలా తక్కువగా చేస్తారు. ఇప్పుడు మనం 3వ మరియు అత్యంత సెన్సిటివ్ సందర్భానికి వస్తున్నాం. పిల్లలు మరియు బలహీనతమైన కోపం. చాణక్యుడు ఈ విషయంలో చాలా క్లియర్గా చెప్పాడు. పిల్లలపై మరియు బలహీనులపై కోపంతో మాట్లాడడం మహాపాపం. ఎందుకంటే వారు మీకు జవాబు చెప్పలేరు, మీకు ఈక్వల్గా స్టాండ్ చేయలేరు. ఇది పవర్ ఇంబ్యాలెన్స్. మీకు ఒక క్వశ్చన్, మీ పిల్లలతో మీరు ఎలా మాట్లాడుతున్నారు? హానెస్ట్లీ ఆలోచించండి. చాలా పేరెంట్స్కి తమ పిల్లలతో యాంగ్రీగా మాట్లాడడం హ్యాబిట్ అయిపోతుంది. ఆఫీసులో స్ట్రెస్, ట్రాఫిక్లో స్ట్రెస్, ఫినాన్షియల్ స్ట్రెస్ అన్నీ ఇంట్లో పిల్లలపై పోర్ అవుట్ అవుతాయి. నువ్వు ఎందుకు ఇలా చేసావు? నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, నీ బ్రెయిన్ లేదా? ఈ మాటలు మీకు ఫెమిలియర్గా ఉన్నాయా? ఇప్పుడు మీకు ఒక రీసెర్చ్ ఫైండింగ్ చెప్తాను.
చైల్డ్ సైకాలజీ రీసెర్చ్ చెప్పారు. పిల్లలు 7 సంవత్సరాల వయసు వారు వినేవారి మాటలు వారి సబ్కాన్షియస్లో పర్మనెంట్లీ స్టోర్ అవుతాయి. అంటే మీరు మీ పిల్లలకు మీ బ్రెయిన్ లేదు అని చెప్తే ఆ పిల్లాడు 30 సంవత్సరాల వయసులో కూడా సబ్కాన్షియస్లీ నాకు బ్రెయిన్ లేదు అని బిలీవ్ చేస్తాడు. ఇది క్రూయల్గా అనిపిస్తుందా? కానీ ఇదే ట్రూత్. మీకు ఒక స్టోరీ చెప్తాను. తండ్రి మరియు కొడుకు. ఒక తండ్రి చాలా కష్టపడి పనిచేస్తాడు. రోజు అలసిపోయి ఇంటికి వస్తాడు. ఆఫీసులో చాలా ప్రెజర్ అవుతుంది. అతని 8 సంవత్సరాల కొడుకు చాలా ప్లేఫుల్గా ఉంటాడు. హోంవర్క్ చేయడు, టీవీ చూస్తాడు. ఒకరోజు తండ్రి ఇంటికి వచ్చేసరికి కొడుకు ఇంకా హోంవర్క్ చేయలేదు, టీవీ చూస్తున్నాడు. తండ్రికి కోపం వచ్చింది. రోజు ఇదే, నువ్వు ఎప్పుడూ మారవు, ఈ ఇంట్లో నీకు స్టడీ వాల్యూ లేదు, నువ్వు పెద్దయినా ఒక సక్సెస్ చూడవు అని అరిచాడు. పిల్లాడు ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత ఆ కొడుకు కాలేజ్ డ్రాప్ అయ్యాడు. డిప్రెషన్తో స్ట్రగుల్తో చేస్తున్నాడు. కెరీర్లో కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నాడు. ఒక థెరపీ సెషన్లో ఒక థెరపిస్ట్ అడిగింది, మీకు ఎప్పటికీ నుండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది అని. అతను చెప్పాడు, నాన్న చాలాసార్లు చెప్పాడు నువ్వు సక్సెస్ చూడవు అని. నేను అది బిలీవ్ చేశాను. ఆ తండ్రి తన కొడుకుని హర్ట్ చేయాలనుకున్నాడు కదా? లేదు. కానీ ఒక్క కోపం మూమెంట్ ఒక పిల్లాడి 20 సంవత్సరాల జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది. ఇది చాలా సీరియస్. పిల్లాడితో మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే, పిల్లలు మట్టి లాంటి వారు. వారికి ఏం షేప్ ఇస్తే ఆ షేప్ వస్తారు. అందుకే మీ పిల్లలు ఏ వర్డ్ ఇస్తున్నారో, మీ ఎమోషన్స్ ఇస్తున్నారో అదే వారి పర్సనాలిటీ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మీ పిల్లవాడు ఒక తప్పు చేశాడు, మీకు కోపం వస్తుంది. రాంగ్ అప్రోచ్. నువ్వు ఎందుకు ఇలా చేశావు? నీకు చెప్పిన అర్థం కాదు, నువ్వు ఎప్పుడూ మారవు. చాణక్యుడు అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఏం జరిగిందో చెప్పు, అర్థం చేసుకుందాం. ఇది ఎందుకు తప్పు నీకు తెలుసా? మళ్ళీ ఇది జరగకుండా ఏం చేయగలం? 1 డిస్ట్రాయ్ చేస్తుంది, 2 బిల్డ్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ రూల్, పిల్లవాడు చేసిన యాక్షన్ని క్రిటిలైజ్ చేయండి, వాళ్ళ క్యారెక్టర్ని కాదు. ఈ పని తప్పు, ఓకే, నువ్వు బ్యాడ్ పర్సన్, నెవర్. ఈ ఒక్క డిఫరెన్స్ మీ పిల్లవాడికి లైఫ్ చేంజ్ చేస్తుంది. బలహీనులపై కోపం ఎలా ఉంటుంది? చాణక్యుడు బలహీనులు అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం బోర్డర్. పిల్లలు మాత్రమే కాదు, మనకంటే తక్కువ పవర్ ఉన్నవారు, మన ఎంప్లాయీస్, సర్వెంట్స్, జూనియర్స్, వృద్ధులు, వ్యక్తులు. వీరిలో మాట్లాడేటప్పుడు మనం టోన్ ఎలా ఉంటుంది? చాలాసార్లు మనకు తెలియకుండానే మనం కాండెస్కింగ్గా మాట్లాడతాం, ఇంపేషెంట్గా మాట్లాడతాం, కోపంతో మాట్లాడతాం. ఒక రెస్టారెంట్లో వెయిటర్ స్లోగా వచ్చాడు అని కోపగించుకుంటాం. మన హౌస్ హెల్ప్ ఒక పని సరిగ్గా చేయలేదని అరుస్తాం. ఆఫీసర్ జూనియర్ మిస్టేక్ చేశాడని ఎంబారెస్ చేస్తాం. చాణక్యుడు ఇలా చెప్పాడు, మీరు బలహీనులతో ఎలా ప్రవర్తిస్తారో అది నిజమైన క్యారెక్టర్ చూపిస్తుంది. పవర్తో ఉన్నప్పుడు ఎవరైనా మంచిగా ఉండగలరు, పవర్లెస్తో మంచిగా ఉండేవారే నిజమైన మనిషి. ఇదే చాణక్యుడు టీచింగ్. పేరెంట్స్కి స్పెసిఫికల్లీ కొన్ని టెక్నిక్స్ చెప్తాను. మీ పార్ట్నర్తో లేదా మిమ్మల్ని అగ్రీ చేసుకోండి. పిల్లలతో ఎప్పుడూ టోన్ రేజ్ చేయకూడదని. ఇప్పుడు గుర్తు చేయడానికి కోడ్ వర్డ్ చెప్పుకోండి. పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా ఇల్లు అనిపిస్తే అది సిగ్నల్, కామ్ డౌన్, పిల్లలు చూస్తున్నారు అని. పిల్లలతో యాంగ్రీగా ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ చేయకండి. 5 నిమిషాల తర్వాత మాట్లాడదాం అని చెప్పండి. బాత్రూంలో వెళ్ళి ఫేస్ వాష్ చేయండి, డీప్ బ్రీత్ తీసుకోండి. 5 నిమిషాల తర్వాత వేరే మైండ్సెట్తో మాట్లాడగలుగుతారు. మీ పిల్లలు మీరు మాట్లాడే వింటున్నారు అని కాదు, మీరు ఎలా ఉన్నారో చూస్తున్నారు అని. మీరు కోపంగా ఉన్నప్పుడు, లౌడీ ఉన్నప్పుడు మీ పిల్లలు అదే లెర్న్ చేస్తున్నారు. కానీ మీరు స్ట్రెస్లో కూడా కామ్గా ఉంటే, రెస్పెక్ట్ఫుల్లీ మాట్లాడితే మీ పిల్లలు అది లెర్న్ చేస్తారు. మీరు పిల్లలపై కోపంగా మాట్లాడితే తర్వాత అది దగ్గరకు వెళ్ళి, నేను నీతో కోపంగా మాట్లాడాను, అది తప్పు, నన్ను క్షమించు అని చెప్పండి. ఇది వీక్నెస్ కాదు, అది స్ట్రెంగ్త్. మీ పిల్లలకు ఇది నేర్పిస్తుంది. మిస్టేక్ చేయవచ్చు కానీ అపోలగైజ్ చేయాలని. చాణక్యుడు ఇలా చెప్పాడు, ఓర్పు ఒక వ్యక్తి వద్దే ఉండే అత్యంత శక్తివంత ఒక ఆయుధం. అతను వెపన్ అని చెప్పాడు, వీక్నెస్ అని కాదు, ప్యాసివ్నెస్ అని కాదు. పేషెన్స్ ఈజ్ నాట్ ప్యాసివ్, ఈ స్ట్రాటజిక్. ఓర్పు అంటే ఏమి చేయకపోవడం కాదు, సరైన సమయంలో పని చేయడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. వ్యవసాయంలో రైతులు విత్తం వేశాడు, రేపే పంట వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడు. సరైన సీజన్ వరకు వెయిట్ చేస్తాడు, తడి పెడతాడు, కలుపు తీస్తాడు. ఓర్పు లేకుండా రేపే హార్వెస్ట్ చేస్తే ఏమీ దొరకదు. జీవితం కూడా అంతే. మీరు ఈ రోజు వేసే సీడ్స్ ఓర్పుతో నేచర్ చేస్తే రేపు రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓర్పు అంటే అన్నీ సహించుకోవడమా, నన్ను ఎవరైనా బాధ పెడితే ఊరుకోవాలా అని. ఇది చాణక్యుడు చెప్పిన ఓర్పు కాదు. చాణక్యుడు చెప్పిన ఓర్పు స్ట్రాటజిక్ పేషెన్స్. అంటే పెరిగితనం. నాకు కరేజ్ లేదు కాబట్టి ఊరుకుంటున్నాను, నాకు ఇప్పుడు రియాక్ట్ చేయడం వల్ల బెనిఫిట్ లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాను, సరైన సమయంలో సరైన వేవ్లో రెస్పాండ్ చేస్తాను. తేడా అర్థమైందా? ఒక ఆర్మీ జనరల్ ఎనిమీ అటాక్తో రీట్రీట్ చేస్తాడు, పిరికివాడు కాబట్టి కాదు, స్ట్రాటజీ కోసం, బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి. అదే ఓర్పు. ఓర్పు బిల్డింగ్ క్వాంటిటీ కాదు, ఇది ప్రాక్టీస్ చేయగలిగే స్కిల్. రోజు 10 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి, మీ థాట్స్ అబ్జర్వ్ చేయండి, రియాక్ట్ చేయకండి.
ఇది బ్రెయిన్కి ఆగడం నేర్పుతుంది. మీరు ఒక థాట్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ చేయకుండా అబ్జర్వ్ చేయగలిగితే రియల్ లైఫ్లో కూడా ఎమోషన్స్ వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ చేయకుండా అబ్జర్వ్ చేయగలుగుతారు. ప్రతిరోజు ఒక చిన్న అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఓర్పు ప్రాక్టీస్ చేయండి. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నప్పుడు కామ్గా ఉండండి. లాంగ్ క్యూలో నిలబడినప్పుడు ఒక బుక్ చదవండి లేదా పాడ్కాస్ట్ వినండి. ఫోన్లో హోల్డ్లో పెట్టారు, డీప్ బ్రీత్ తీసుకోండి. చిన్న సిచ్యువేషన్లో ఓర్పు ప్రాక్టీస్ చేస్తే పెద్ద సిచ్యువేషన్లో ఆటోమేటికలీ అప్లై అవుతుంది. రాత్రి పడుకునే ముందు రాయండి, ఈ రోజు నాకు కోపం వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఏమిటి, నేను ఎలా రెస్పాండ్ చేశాను, నేను ఎలా రెస్పాండ్ చేసి ఉంటే బెటర్ అయ్యేది. ఈ డైలీ రిఫ్లెక్షన్ మీకు ప్యాటర్న్ చూపిస్తుంది. మీకు ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థమవుతుంది. అది తెలిస్తే మీరు ప్రిపేర్ చేయగలుగుతారు. గుర్తుంచుకో, మనం ముందే చాణక్యుడు స్టోరీ మాట్లాడాం, కానీ ఒక్కసారి మొత్తం పిక్చర్ చూద్దాం. చాణక్యుడు తక్షశిలలో పుట్టాడు, గ్రేటర్ సోల్జర్ అయ్యాడు. నందరాజ్యంలో పొజిషన్ కావాలని వెళ్ళాడు, అక్కడ అతన్ని రిజెక్ట్ చేశారు, హ్యూమిలియేట్ చేశారు, పబ్లిక్ గా అవమానించబడ్డాడు. ఆ మూమెంట్ లో అతను ఏం చేయగలిగేవాడు? కోపంలో ఏదైనా చేయగలిగేవాడు, కానీ చేయలేడు. 20 సంవత్సరాలు ప్లాన్ చేశాడు. వర్క్డ్ బిల్డ్ ఎంపైర్. అతని ఓర్పు కేవలం పర్సనల్ విండికేషన్ కోసం కాదు, అతని ఇండియాకి మౌర్య ఎంపైర్ని ఇచ్చింది, చంద్రగుప్తని ఇచ్చింది, ఇండియన్ హిస్టరీలో గోల్డెన్ చాప్టర్ రాసింది. ఒక వ్యక్తి యొక్క ఓర్పు ఒక దేశ చరిత్ర మార్చగలదు. మీ ఓర్పు ఫ్యామిలీని, మీ కెరీర్ని, మీ జీవితాన్ని మార్చగలదు. ఈ రోజు చాలా మంది సోషల్ మీడియా వల్ల స్ట్రెస్డ్ అవుతున్నారు. ఒక పోస్ట్ చూసి టెగరెడ్ అవుతున్నారు, కామెంట్ చూసి కోపం వస్తుంది, ఒక న్యూస్ చూసి యాంగ్జైటీ వస్తుంది. చాణక్య నీతి ఇక్కడ ఎలా అప్లై అవుతుంది? సోషల్ మీడియాలో ఏదైనా కోపం తెప్పించే పోస్ట్ కామెంట్ చూసినప్పుడు వెంటనే రిప్లై చేయకండి. 24 అవర్స్ రూల్ అప్లై చేయండి. యాంగ్రీ రిప్లైస్ రాసి పోస్ట్ చేయండి. ప్రైవేట్ డాక్యుమెంట్లో రాయండి, ఇది హాట్ లెటర్. చదివి ఆ ఎమోషన్ రియలైజ్ చేసుకుని డిలీట్ చేయండి. ఏదైనా మేజర్ డెసిషన్ ఒక ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్ వల్ల తీసుకోకండి. రెగ్యులర్ డిజిటల్ డిటాక్స్ చేయండి. రోజులో కొన్ని గంటలు ఫోన్ పక్కన పెట్టండి, బ్రెయిన్ని రెస్ట్ ఇవ్వండి. ఈ వీడియోలో కోపం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం, మాట్లాడేటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా ఉండాలో తెలుసుకున్నాం, పిల్లలు మరియు బలహీనలతో ఎలా ఉండాలో అర్థమైందా, ఓర్పు అనే ఆయుధం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేను మీకు చివరి మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూశాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ దగ్గర అయిపోతారు, బాగుంది అని చదివి పక్కన పెడతారు, లైఫ్లో ఏం చేంజ్ అవ్వదు. కానీ మీరు వేరు. అందుకే నేను మీ యొక్క సింపుల్ కమిట్మెంట్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడే ఈ మూమెంట్లో ఒక థింగ్ చూస్ చేయండి. మీరు ఈ వీడియోలో నేర్చుకున్న ఒక టెక్నిక్ ఒకటి మాత్రమే 2 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారని డిసైడ్ చేయండి. 6 సెకండ్ రూల్ కావచ్చు, 24 అవర్స్ డెసిషన్స్ రూల్ కావచ్చు, పిల్లలతో తర్వాత మాట్లాడతానని టెల్ చేయడం కావచ్చు, డైలీ జర్నీ కావచ్చు. ఒకటి కాన్స్టెంట్లీ చేస్తే ఒక నెలలో మీరు డిఫరెంట్ పర్సన్ అవుతారు. గుర్తుపెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.